10వ వాక్యం 11వ వాక్యం చదవాలని కోరుతున్నాను. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. ఆ మట్టికి చేసుకోండి, ఆలోచించి చెవియొగ్గుము. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, నా వైపు చూస్తూ ఆలకించండి. కోరాహు కుమారులు రాసిన కీర్తన ఇది. కోరాహు కుమారులు వారు ఈ కీర్తన రాయటానికి ద వెరీ ఇంపార్టెంట్ కాజ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్, చాలా ఇంపార్టెంట్ కారణం ఏమిటంటే దే విజిటెడ్ ద కింగ్ ఆఫ్ ఇటర్నిటీ. దే గాట్ ఏ విజన్ అబౌట్ ద కింగ్ యెషూవా, కింగ్ జీసస్. హల్లెలూయా. ఇంపార్టెంట్ రీజన్ ఏమిటంటే ఈ కీర్తనకి వారికి యేసయ్య దర్శనం కలిగింది. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి. ఆమెన్. హల్లెలూయా. ఈ దర్శనం ఆ కోరాహు కుమారుల కాలంలో ఆయన రక్షకుడు కాదు, ఆయన రాజు. ఆయన రాజు. ఆకాశముందు ఉన్నవైనా, భూమి మీద ఉన్నవైనా, భూమి క్రింద ఉన్నవైనా, సమస్త అధికారములు, రాజ్యములన్నీ ఆయన పాదముల కింద ఏ తండ్రి చేసేసాడు. ఆయన రాజు. క్రైస్ట్ ఈస్ కింగ్. హల్లెలూయా. ఆ రాజు యొక్క దర్శనం ఈ కోరాహు కుమారులకు వచ్చింది. ఎప్పుడైతే ఆ విజన్ చూశారో, దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట ప్రకటిస్తున్నాను. కోరాహు కుమారులకు ఎందుకని ఈ రాజును గురించిన దర్శనం వచ్చింది? యేసుక్రీస్తుని గురించిన దర్శనం ఎందుకు వచ్చిందో తెలుసా? నా వైపు చూడండి. మోషే కాలంలో వాళ్ళ తల్లిదండ్రులు లేక వాళ్ళ తాతలు చేసిన పాపాన్ని బట్టి కోరాహు కుమారులు యాజకత్వాన్ని కోల్పోయారు, మందిరాన్ని కోల్పోయారు, సన్నిధి కోల్పోయారు, బలిపీఠం కోల్పోయారు, మందస్సాన్ని కోల్పోయారు. దేవుని దగ్గర ఉండే అవకాశం లేకుండా పోయింది. ఆ మేఘం, ఆ మహిమ ఏమీ లేకుండా పోయినాయి. దే లాస్ట్ ఎవ్రీథింగ్. దే లాస్ట్ దేర్ పొజిషన్. దేవుని సన్నిధిలో ఉండే ఆ ప్లేస్మెంట్, ఆ పొజిషన్ వారు లూజ్ అయిపోయారు. కారణం తాతలు చేసిన పాపం. అప్పటి నుంచి దావీదు కాలం దాకా పొలములో విత్తనాలు వేసుకున్నారు, పొలం పని చేసుకున్నారు. లేవీయుడు ఎవరు కూడా పొలం పని చేసుకోకూడదు. లేవీయుడు ఎవరు కూడా సొంత ఉద్యోగాలు, పొలం పనులు చేసుకొని బతకూడదు. ఏ సేవకునికి రెండో జీతం ఉండకూడదు. దైవజనుడికి ఒకే జీతం ఉండాలి, ఒకే సేవ, ఒకే జీతం. ఆ మంద కాస్తూ ఉండగా మంద పాలు తాగుతా బతకమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. పనివాడు జీతమునకు పాత్రుడు. కానీ లేవీయులు ఏం చేశారంటే వారు తరిమి వేయబడటాన్ని బట్టి కోరాహు కుమారులు తరిమి వేయబడ్డారు. ఇక లేవీయులుగా వారు రాలేదు కోరాహు కుమారులు. మరలా దావీదు కాలంలో వారికి కబురు వచ్చింది, కోరాహు కుమారులారా రండి అని వచ్చింది. ఎందుకో తెలుసా? వారు ఆశపడుతున్నారు, మేము ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఆ కీర్తన ఎంత మంచిగా అనిపిస్తుందో. మేము ఎప్పుడు వస్తామో చదవండి ఒక్కసారి. 42 పేజీ కొంచెం అలా తిప్పితే చాలు, బైబిల్ మొత్తం పట్టుకోబాకు. 42వ కీర్తన 1 నుంచి. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఏమొచ్చిందయ్యా? చాలా కాలం అయిందండి మేము చర్చికి వచ్చి, మందిరానికి వచ్చి. చదువుమ్మా. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఓకే. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆ మాటికి చేసుకోండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? చదువునానా. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడతాను? ఇంకా నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోరాహు కుమారుల పొజిషన్ ఏమిటంటే మేము ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తాం, మేము ఎప్పుడు దేవుని సన్నిధిలో కనపడతాం. హల్లెలూయా. కారణం ఏమిటంటే వాళ్ళు దేవుని సన్నిధిని లూజ్ అయ్యారు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. కారణం పాపం. నా వైపు చూస్తే తాతల తండ్రులు చేసిన దోషం, పాపానికి వారు పోగొట్టుకున్నది ఏమిటంటే సన్నిధి. వారు పోగొట్టుకుంది ఏమిటంటే యాజకత్వం. వారు పోగొట్టుకుంది ఏమిటంటే మహిమగల సేవ. అన్నీ పోగొట్టుకున్నారు. కానీ ఎప్పుడైతే పొలములో విత్తనాలు వేసుకొని పశ్చాత్తాపడి తాతల తండ్రుల పాపాలు ఒప్పుకొని
ప్రభా మా తాతలు చేశారయ్యా, దోషం క్షమించయ్యా, మమ్మల్ని మీ సన్నిధికి తీసుకెళ్ళయ్యా, మమ్మల్ని మీ సన్నిధిలోకి తీసుకెళ్ళయ్యా. ఎప్పుడు కనపడతామని సన్నిధి కోసం ఆశపడి ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన పాదాల దగ్గర ఉండాలి, ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవాలి అనే ఆశ, తపన, ఆరాటం ఎప్పుడైతే వారిలో కలిగిందో దేవుడు ఆకాశము నుంచి చూచి దావీదును ప్రేరేపించి తన సన్నిధిలోకి వారిని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే వారు దేవుని సన్నిధికి వచ్చేసారో, ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వచ్చేసారో, 82వ కీర్తన చదవండి, 84 మొదటి నుంచి 84. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. మొన్నటిదాకా పొలాల్లో ఉన్నారు, ఇప్పుడు ఎప్పుడైతే చర్చికి వచ్చారో నీ నివాసములు ఎంత రమ్యములు. చదువు నాన్న. యెహోవా మందిరావరణములు చూడవలెను, యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఆహా. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమున వద్దనే పిచ్చుకలను నివాసము దొరికెను. నీ బలిపీఠమునకు పిచ్చుకలు లాంటి వాళ్ళు మాకు నివాసం దొరికింది. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. పిల్లల పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలం దొరికింది. చదువు నాన్న. ఈ మందిరమునందు నివసించువారు ధన్యులు. చాలు, వారు నిత్యము నిన్ను. రైట్, తలపైకి ఎత్తండి అందరూ. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు పిలిచాడో, మందిరానికి వెళ్ళారో, అడుగు పెట్టారో, వెంటనే నీ మందిర ఆవరణములు ఎంత రమ్యమైనవి అని మాట్లాడుతున్నారు. స్తోత్రం చెబుదా. హల్లెలూయా. నీ బలిపీఠం యొద్ద పిచ్చుకలకు గూటి స్థలం దొరికింది. అంటే తమను తాము ఎలా పోల్చుకున్నారు? పిచ్చుకలు. వాళ్ళ ఆశ ఏమిటి? సన్నిధి. వాళ్ళ ఆశ ఏమిటి? సన్నిధి. నా వైపు చూస్తే ఒక గొప్ప దీవెన మీకోసం పలకాలనుకుంటున్నాను. అందుకే ఈ ఎక్స్ప్లెనేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న, అసలు దేవుని సన్నిధి అంటే మీకు ఎంత ఆశ ఉంది? అసలు దేవుని సన్నిధి అంటే మీకు ఎంత ఆశ ఉంది? ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఓన్లీ ద చర్చ్. నేను మాట్లాడుతుంది మందిరం కోసం మాత్రమే కాదు, ఇది దేవుని సన్నిధి. కానీ అసలు నీ ఇంట్లో వెంటనే అయ్యా మోకరించి ఆయన సన్నిధిలో, ఉదయం లెగిస్తే ఆయన సన్నిధిలో, రాత్రి అయితే ఆయన సన్నిధిలో, ఉదయం అయితే ఆయన సన్నిధిలో, రాత్రి అయితే ఆయన సన్నిధిలో, అసలు ఆయన సన్నిధిలో గడపటం నీకు ఎంత ఆశ ఉంది? అసలు నీ ఆశ ఎంత? కోరహు కుమారుల ఆశ, అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నాకు ఆశ కలుగుతుంది. అయ్యా నీ సన్నిధి నాకు కావాలి. హల్లెలూయా. చేప నీటిలో ఉండాలా, బయట ఉండాలా? మనిషి దేవుని సన్నిధిలో ఉండాలి. ఐ వాంట్ టు రిపీట్ అగైన్. చూడండి, చేప నీటిలో ఉంటే ఎంత క్షేమమో, దేవుని బిడ్డలో దేవుని సన్నిధిలో ఉంటేనే క్షేమం. మరి చేప బయట ఉంటే ఏమైపోతున్నానా? గిలగిల గిలగిల కొట్టుకుంటుంది. కషాయోడికి అది కొట్టుకుంటమే కావాలి, ఎందుకంటే దాన్ని చంపేయాలి, తినేయాలి. దేవునికి స్తోత్రం. తినటం తప్పేం లేదులే, కానీ ఎగ్జాంపుల్ ఊనే. అంటే మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మన స్పిరిట్ హాయిగా ఉంటుంది. మన స్పిరిట్. కలవరాలు ఎందుకు వస్తున్నాయి? కలవరం యొక్క కారణం ఏమిటి? హల్లెలూయా. కన్ఫ్యూజన్ కారణం ఏమిటి? ఇరిటేషన్ కారణం ఏంటి? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ కోసం తెలుగులో కొంచెం తర్జుమా చేయ బాబా. కలవర, ఇరిటేషన్ అంటే ఏంటి? చిరాకు. ఇరిటేషన్ అంటే చిరాకు. కన్ఫ్యూజన్, తెకమకగా ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్, చిరాకు, ఇరిటేషన్. అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఉండవలసిన స్థలంలో ఉండకపోవటం, ఉండవలసిన చోటకి ఇంకా చేరకపోవటం. హల్లెలూయా. ఈరోజు నేను పలుకుతున్నాను, మీరు ఎక్కడ ఉన్నారో అది దేవుడు నిర్ణయించిన స్థలం కాదేమో, ఆ వాతావరణం కాదేమో. నువ్వు అర్జెంటుగా, హల్లెలూయా, నువ్వు ఉన్న ప్లేస్మెంట్లో, నువ్వు ఉన్న అనుభవంలో అర్జెంటుగా నువ్వు షిఫ్ట్ అయ్యి దేవుని సన్నిధిలోకి రావాలి. చప్పట్లు కొడుతూ దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, మీరు ఆయన సన్నిధికి షిఫ్ట్ అవుదురుగాక. ఐఎమ్ అనౌన్సింగ్, ప్రొక్లైమింగ్ షిఫ్ట్. హల్లెలూయా. ఆయన నామములో నువ్వు అర్జెంటుగా నీ వాతావరణం మారాలి, నీ అట్మాస్ఫియర్ మారాలి, షిఫ్ట్ అవ్వాలి నువ్వు అర్జెంటుగా. ఎందుకంటే నీకు నిర్ణయించిన స్థలం ఆయన సన్నిధి. ఫ్రెండ్స్ కాదు, క్లబ్ కాదు,
పబ్స్ కాదు, సినిమా కాదు, సీరియల్ కాదు, లోకం కాదు, డబ్బు కాదు, ఆశలు కాదు, పెళ్ళిళ్ళు కాదు, వ్యాపారాలు కాదు. మనం ఎంతసేపు ఉద్యోగం చేసినా ఎప్పుడు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటానా, ఎప్పుడు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటానా, ఎప్పుడు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటానా. పొలంలో ఎంత పని చేస్తున్నా ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటానా, ఎప్పుడు మోకరిస్తానా, ఎప్పుడు నేను పాటలు పాడుకుంటానా, ఎప్పుడు నేను వాక్యం చదువుకుంటానా అనే ఒక తపన, ఆరాటం మనలో పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నా వైపు చూస్తూ ఆలకిస్తే మనము ఉండవలసిన చోటున ఉంటే ఖచ్చితంగా మన ఆత్మ నెమ్మదిగా ఉంటుంది. అసలు ఇరిటేషన్ మొత్తం పోదు. మీరు ఎందుకు ట్యాబ్లెట్లు వేసుకోవడం? అసలు మీరు ఆయన సన్నిధిలో ఉంటే ట్యాబ్లెట్లు వేసుకోకర్లా. తెలుసా మీకు సంగతి? ఇప్పుడు కలవరం వస్తేనేగా బీపీ పెరిగిద్ది, టెన్షన్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉంటే అసలు అది ఉండదు కదా. ఆయన సన్నిధిలో ఉంటే నో ఇరిటేషన్, నో కన్ఫ్యూషన్, హల్లెలూయా. యాంగ్జైటీస్ ఏమి ఉండవు, హడావుడి ఏమి ఉండదు, చాలా హ్యాపీగా ఉంటాం ఆయన సన్నిధిలో. కాబట్టి షుగర్ నార్మల్, బీపీ నార్మల్, బ్లడ్ ప్రెషర్ అన్నీ కూడా అన్ని నార్మల్ నార్మల్ నార్మల్, పల్స్ నార్మల్, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, బ్లడ్ ఫ్లోయింగ్ ఇస్ నార్మల్, అసలు ఎవ్రీథింగ్. ఎందుకు? ఆయన సన్నిధి. ఇప్పుడు చెప్పండి, నా నివాసము దేవుని సన్నిధి. చెప్పాలి గట్టిగా. ఇంకోసారి చెప్పండి, నీ నోటి మాట దేవుడు నెరవేర్చును గాక. హల్లెలూయా.